హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్న గుడాలు మక్క గుడాల రెసిపీని నేర్చుకుందాము. తెలంగాణలో ఈ రెసిపీ అయితే చాలా చాలా వెరీ వెరీ ఫేమస్ రెసిపీ అండి. ఇప్పటికి కూడా కొన్ని ఫంక్షన్లలో ఈ మొక్కజొన్న గుడాల్ని కంపల్సరిగా పెడుతూ ఉంటారండి. ఇది నాన్ వెజ్లోకి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మొక్కజొన్న విత్తనాల పైన పొట్టు ఉంటుందండి. పొట్టుతో ఉడకడం చాలా కష్టం కాబట్టి పొట్టు తీసిన మొక్కజొన్నలు మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. వాటిని తెచ్చుకొని ఒక 1.5 కప్పు వరకు ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత వీటిని బాగా వాష్ చేయండి. ఒక 2 సార్లు బాగా వాష్ చేయండి. తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ని వేసి ఒక 6 to 8 అవర్స్ వీటిని సోక్ చేసుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు త్వరగా ఉడుకుతాయి. తర్వాత అందులో ఉన్న గ్యాస్ బయట వెళ్ళిపోతుంది. తర్వాత ఒక 1/2 కప్పు వరకు శనగల్ని ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేయండి. తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ని వేసి ఒక 4 to 5 అవర్స్ వరకు వీటిని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోండి. అందులో మనము నానబెట్టుకున్నటువంటి మొక్కజొన్నల్ని తీసుకోండి. అందులో 3 గ్లాసుల వరకు వాటరు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాకు ఈ వీడియో మిస్ అయింది, అందుకే నేను పెట్టలేనండి. మీరైతే పసుపు, ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 అవర్ వరకు 30 లేదా 40 మినిట్స్ వరకు వీటిని ఉడికించుకోండి. మొక్కజొన్నలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి. తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ఎయిర్ బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మనకు ఒక 80% వరకు మొక్కజొన్నలు ఉడికితే సరిపోతుంది. చూడండి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి శనగల్ని యాడ్ చేసుకోండి. వాటర్తో సహా వేసుకోండి. మన కుక్కర్లో వాటర్ లేవు కాబట్టి వాటర్తో సహా వీటిని యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 30 మినిట్స్ కాదు, 10 మినిట్స్ వరకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ఎయిర్ బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకోండి. మనకు శనగలు మొక్కజొన్నలు పర్ఫెక్ట్గా ఉడికాయండి. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని ఒక స్ట్రైనర్తో తీసివేసుకోండి. మీకు ఇవి కొంచెం జిగురుగా బంకగా అనిపిస్తే ఒకసారి వాటర్ వేసి వీటిని వాష్ చేయండి. తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఒక బగోన పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 10 కరివేపాకు రెమ్మలు, ఒక 2 ఎండుమిర్చీలను వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మనము ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత మనం ఉడికించుకున్న శనగలు మొక్కజొన్నలు వేసుకొని ఒకసారి మనం వేసిన స్పైసెస్ మొత్తం బాగా వీటిని కలుపుకోండి. తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను వేయండి. వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఒక హాఫ్ నిమ్మ చెక్కని పిండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా ఉండే మక్క గుడాల శనగలు రెడీ అండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.